నమస్తే. ఐఎమ్ రాధా ప్రియాంక, సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ ఫర్ టీన్స్. అండ్ పేరెంట్స్ అండ్ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. పిల్లల్ని ఇబ్బంది పట్టేది వాళ్ళ లోపల ఉన్న కన్ఫ్యూజన్ కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న రాంగ్ బిలీఫ్స్. ఈరోజు మనము టాప్ 5 కెరియర్ మిత్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ కెరియర్ మిత్స్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే క్లియర్ అండ్ కాన్ఫిడెంట్ కెరియర్ డెసిషన్స్ తీసుకోవడం సింపుల్ అండ్ ఈజీ అవుతుంది. అవేంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ది వచ్చేసి గుడ్ మార్క్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. మార్క్స్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అని అనుకోవడం. పేరెంట్స్ తెలుసో తెలియకో మార్క్స్ పైన చాలా ఫోకస్ చేస్తారు. బట్ మార్క్స్ ఏం చూపిస్తుంది? జస్ట్ అకాడమిక్స్ మాత్రమే చూపిస్తుంది. వాళ్ళు ఏ సబ్జెక్ట్లో కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా మనకి తెలీదు. వాళ్ళు కొంచెం ప్రెజరైజ్ చేస్తే వాళ్ళకి నచ్చని సబ్జెక్ట్లో కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే స్కోప్ ఉంది. సో జస్ట్ మార్క్స్ని డిపెండ్ చేసుకొని మనము పిల్లల ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవద్దు. మనం మన పిల్లలకి ఈరోజు నీకు ఈ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేయడం కన్నా నీకు ఏ టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఏ సబ్జెక్ట్ నచ్చింది, అండ్ మనము సైలెంట్గా వాళ్ళు ఏ టాపిక్స్ ఎంజాయ్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. మార్క్సే ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అనుకుంటే ప్రతి టాపర్ ఎక్కడో ఉండాలి. కానీ రియల్ లైఫ్లో మనం అబ్జర్వ్ చేస్తుంటే టాపర్స్ కంటే ముందు జస్ట్ పాస్ అయిన క్యాండిడేట్స్, ఈవెన్ సమ్ టైమ్స్ బ్యాక్లాగ్ ఉన్నా కూడా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ జాబ్ వస్తుంది. అలా ఎంతమందిని చూసుంటాం మనం మన బ్యాచెస్లో. దెన్ వై ఆర్ వి స్ట్రెస్సింగ్ అవర్ సెల్వ్స్ అండ్ అవర్ కిడ్స్ దట్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి ఫస్ట్ ర్యాంక్ రా అని. సో మార్క్స్ విల్ నాట్ డిసైడ్ అవర్ ఫ్యూచర్, బట్ ద స్కిల్స్ డూ. మనం మార్క్స్ కంటే ఎక్కువ స్కిల్స్ మీద ఫోకస్ చేసుకోవాలి. అండ్ ఇన్ ద ప్రజెంట్ సినారియో వేర్ టెక్నాలజీ ఈజ్ ఎవాల్వింగ్ వెరీ ర్యాపిడ్లీ, జస్ట్ నాలెడ్జ్ ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎంత నాలెడ్జ్ ఉన్నా దాన్ని ఎక్స్ప్రెస్ చేసే స్కిల్స్ ఉండాలి. మనము అస్తమానము పిల్లలకి మార్క్స్ తెచ్చుకో లేకపోతే ఐఐటి సీట్ తెచ్చుకో అని పుష్ చేస్తుంటే వాళ్ళ 90% ఆఫ్ ద టైం ప్రిపరేషన్కే సరిపోతుంది. వాళ్ళకి వేరే స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది? సెకండ్ మిత్ వచ్చేసి సైన్స్ మీన్స్ సక్సెస్. అంటే ఎంపీసీ ఆర్ బైపీసీ తీసుకున్న వాళ్ళు మాత్రమే లైఫ్లో ఏదైనా సాధించగలరు, మిగతావన్నీ వేస్ట్ అని పేరెంట్స్ డిసైడ్ చేయడం. అండ్ ఈవెన్ ఏం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఎంపీసీయా బైపీసీయా ఆ రెండే కాదు కదా. చాలా కెరియర్స్ ఉన్నాయి, వేరే సబ్జెక్ట్స్లో కూడా చాలా కెరియర్స్ ఉన్నాయి. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్లో కూడా చాలా కెరియర్స్ ఉన్నాయి. అండ్ చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఉన్నారు. సైన్స్ మంచిది కాదు అని కాదు, సైన్స్ ఈజ్ గుడ్. బట్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఆ స్కిల్స్ ఉంటే దే కెన్ చూస్ సైన్స్. బట్ ప్రతి ఒక్కరికి సైన్స్ చూస్ చేసుకోమని మనం ఫోర్స్ చేయకూడదు. థర్డ్ మిత్ వచ్చేసి ఓన్లీ హై పేయింగ్ కెరియర్స్ ఆర్ గుడ్ కెరియర్స్ అని అనుకోవడం. ఏ జాబ్లో అయితే శాలరీ ఎక్కువ వస్తుందో అదే మంచి కెరియర్ అని పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కూడా బిలీవ్ చేయడం. సపోజ్ ఒక స్టూడెంట్ మైండ్లో నీకు ఎక్కువ శాలరీ వస్తేనే నువ్వు ప్రశాంతంగా ఉంటావని మనకి తెలియకుండానే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ని వైర్ చేస్తుంటాం, రిపీట్ చేసి వాళ్ళు కూడా ఓకే నాకు హై శాలరీ వస్తేనే నేను సంతోషంగా బతకగలనేమో అని వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళ స్ట్రెంగ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం మర్చిపోతారు. స్పెషల్లీ ఎంత ర్యాపిడ్గా వర్క్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుందంటే ఇప్పటి వరకు ఉన్న జాబ్స్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఉంటావో లేదో తెలియదు. అలాంటి టైంలో స్టూడెంట్కి ఏ స్కిల్ ఉంది, వాళ్ళ న్యాచురల్ ఎబిలిటీస్ ఏంటి అని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆ పాత్ చూస్ చేసుకున్నప్పుడు ఇనీషియల్గా శాలరీ తక్కువ ఉన్నా కూడా వాళ్ళు దాంట్లో స్కిల్స్ డెవలప్ చేసుకోవడం వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి, వాళ్ళకి ఆ ఫీల్డ్ ఇష్టం కాబట్టి వాళ్ళకి కష్టమైన ఆ ఫీల్డ్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. అదే జస్ట్ శాలరీ కోసం ఏదైనా జాబ్లో జాయిన్ అయినారు అనుకోండి, తర్వాత ఆ ఫీల్డ్కి ఈ టెక్నాలజీ వల్ల ఏమన్నా ఇబ్బంది వచ్చినా వాళ్ళు వెంటనే వేరే దానికి షిఫ్ట్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే అప్పటి వరకు దాంట్లో వర్క్ చేయడమే చాలా కష్టంగా చేస్తున్నారు కాబట్టి. సో దిస్ టైం మన జనరేషన్ కొంచెం ఏదో అలా నడిచిపోయింది, కానీ ప్రజెంట్ ఇప్పుడు పిల్లలకి మాత్రం వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లోనే మనం వాళ్ళని వెళ్ళనియాలి. ఎక్కడైతే వాళ్ళ స్ట్రెంగ్స్ వాళ్ళ న్యాచురల్ ఎబిలిటీస్ యూజ్ చేసుకుంటారో అలాంటి కెరియర్ని మాత్రమే వాళ్ళు చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా చాలా ఇంప్రూవైజ్ అవుతారు.
ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని డెఫినెట్లీ దే విల్ గెట్ ఫైనాన్షియల్ సక్సెస్ విత్ మోర్ ఫుల్ఫిల్మెంట్. ఫోర్త్ మిత్ వచ్చేసి పేరెంట్స్ నో ద బెస్ట్ కెరియర్. పేరెంట్స్కి పిల్లలకి ఏ కెరియర్ సెట్ అవుతుంది అనేది పేరెంట్స్కే తెలుస్తుంది అని అనుకోవడం. సమ్ టైమ్స్ పిల్లలు కూడా దాన్ని నమ్ముతారు అండ్ సమ్ టైమ్స్ పేరెంట్స్ పిల్లల మీద రుద్దుతారు, నాకు తెలీదా నీకేది కరెక్టో అని చెప్తుంటారు. దానివల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడమే మర్చిపోతారు. మనం కంటిన్యూస్గా వాళ్ళకి మనం గైడెన్స్ ఇస్తుంటాయి. మనం చదివిన దానికంటే ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్. అప్పుడు మనం సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాత కొంచెం కష్టపడితే జాబ్ వచ్చేది, లేదా అంత కష్టపడకపోయినా జస్ట్ మంచి కాలేజ్లో డిగ్రీ ఉన్న దాని బేసిస్ మీద కూడా జాబ్ వచ్చేది. ఇప్పుడు ఏ కాలేజ్లో డిగ్రీ చేసినావు, ఏ కాలేజ్ నుంచి సర్టిఫికేట్ ఉంది అనే దానికన్నా నీకు ఏ స్కిల్స్ ఉన్నవి అనేది ఇంపార్టెంట్ అని. సో ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ డిసైడింగ్ అ చైల్డ్స్ కెరియర్, మీ అంతలో మీరు చైల్డ్స్ కెరియర్ని ర్యాండమ్గా డిసైడ్ చేయడం కన్నా, ఎవరిదన్నా ఒపీనియన్ తీసుకొని డిసైడ్ చేయడం కన్నా, మనము కెరియర్ డెసిషన్స్ మన పిల్లాడి న్యాచురల్ ఎబిలిటీ, స్ట్రెంగ్స్ అండ్ ఇంట్రెస్ట్ కనుక్కొని అక్కడి నుండి కెరియర్ని మ్యాప్ చేయడం స్టార్ట్ చేయాలి. ఏ కెరియర్కి డిమాండ్ ఉంది దాన్ని బట్టి పిల్లల కెరియర్ని చూస్ చేసుకోవడం కాకుండా, పిల్లల్ని కంప్లీట్గా అర్థం చేసుకొని దెన్ మనం కెరియర్ని డిసైడ్ చేసుకో. ఇది చాలా పెద్ద మిత్. ఏంటంటే ఇంటర్ తర్వాత కెరియర్ని డిసైడ్ చేసుకోవచ్చులే ఏం చేస్తారనేది అని అనుకోవడం. ఇంత కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో పిల్లలు 6th నుండి వాళ్ళకి బయట వర్క్ ఎన్విరాన్మెంట్ తెలుసుకోవడం. మనమేమో మార్క్స్ మీద లేకపోతే ఈ ఐఐటి నీట్ల మీద ఫోకస్ చేస్తుంటే కొంతమంది పేరెంట్స్ సైలెంట్గా ఫ్యూచర్ రిలవెంట్ కెరియర్స్ ఏంటి, మనం పిల్లలు ఫ్యూచర్ రెడీ ఉండాలంటే మన పిల్లలకి ఏం స్కిల్స్ ఉండాలి అని సైలెంట్గా వాళ్ళ పిల్లలకి నేర్పించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనమేమో ఐఐటి నీట్ అని వాటి వెంట పరిగెడుతూ ఉన్నాం. పిల్లల కెరియర్స్ని మనము ఇంటర్ తర్వాత డిసైడ్ చేయడం కాదు, 10th ముందే డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ 10th ముందు డిసైడ్ చేయలేకపోతే అట్లీస్ట్ ఇంటర్ తర్వాత అయినా అన్నీ ఆలోచించి కరెక్ట్గా అర్థం చేసుకొని డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది జస్ట్ ఒక నార్మల్ ఎక్స్పెరిమెంట్ కాదు. మనము పిల్లల ఫ్యూచర్తోనే ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. రాంగ్ కెరియర్ చాయిస్ తీసుకోవడము అంత సింపుల్ కాదు. ఆ రాంగ్ కెరియర్ చాయిస్ తీసుకున్నప్పుడు దానికి అడ్జస్ట్ అవ్వలేక పిల్లలు చాలా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. ఎంత ఇంటెలిజెంట్ చైల్డ్ అయినా పర్ఫార్మెన్స్ మంచిగా ఉండదు. ఒకవేళ మంచిగా ఉన్నా వాళ్ళ తర్వాత లైఫ్లో హ్యాపీగా, సక్సెస్ఫుల్గా, పీస్ఫుల్గా ఉండలేరు. సో కెరియర్ చాయిసెస్ మనము 10th కంటే ముందే డిసైడ్ చేసుకోవడము చాలా మంచిది. ఇప్పుడు సింపుల్ థింగ్, రేపు ఏం వండాలి అని ముందు రోజు డిసైడ్ చేసుకుంటే మనకు నెక్స్ట్ డే ఎంత ప్రశాంతంగా వంట చేసుకుంటాము. అదే అర్లీ మార్నింగ్ లేసి ఏం వండాలి అని ఆలోచిస్తుంటే ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. చిన్న వంట విషయంలోనే అంత ప్లానింగ్ అవసరమైనప్పుడు ఒక కెరియర్కి ఎంత ప్లానింగ్ అవసరం. అర్లీ గైడెన్స్ మన పిల్లలకి అన్నెసెసరీ స్ట్రెస్ అండ్ కన్ఫ్యూజన్ని దూరం చేసి వాళ్ళు 10th తర్వాత నుండే చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఎయిమ్ లాక్ అయిపోయి ఉంటుంది, వాళ్ళ గోల్ లాక్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు వేసే ప్రతి అడుగు కాన్ఫిడెంట్గా వేస్తారు. ప్రతి అడుగు కాన్ఫిడెంట్గా వేసినప్పుడు లేదా ప్రతి అడుగు డౌట్గా వేసినప్పుడు ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎలా ఉంటుంది మనకు అర్థమవుతుంది కదా. అండ్ మీ సర్కిల్లో ఎవరైనా 10th కంటే ముందే నేను ఇది అవుతా అని డిసైడ్ చేసుకొని క్లారిటీ ఉన్న వాళ్ళు తర్వాత లైఫ్లో అది అచీవ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 100లో ఒక్కరు ఉంటుండొచ్చు అంతే. బట్ దే విల్ బి వెరీ సక్సెస్ఫుల్. అప్పుడు అంత క్లారిటీ ఉండడం, కానీ అప్పుడు అంత అవేర్నెస్ లేదు. బట్ ఇప్పుడు అవేర్నెస్ ఉంది. మన పిల్లలకి మనం ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పేరెంట్గా, ఎడ్యుకేటెడ్ కాకపోయినా మనం ఎవరో ర్యాండమ్ పర్సన్ సజెషన్స్, ఎవరినో అరే వాళ్ళకి చాలా తెలివి ఉంది, వాళ్ళు మంచి జాబ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకు మంచి జాబ్ వచ్చింది, వాళ్ళ సజెషన్ తీసుకుందాము అంటే వాళ్ళు వాళ్ళకి తెలిసింది మాత్రమే చెప్తారు. వాళ్ళకి మీ పిల్లాడు ఏంటి, మీ పిల్లల స్ట్రెంగ్స్ ఏంటి తెలియదు కదా. అవును, సైన్స్కి చాలా డిమాండ్ ఉండొచ్చు, కానీ మీ పిల్లోడికి సైన్స్ ఇంట్రెస్ట్ లేదేమో, అది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం కెరియర్ డెసిషన్స్ తీసుకోవడము ఎంత పెద్ద మిస్టేక్. నాకైతే కెరియర్ కౌన్సిలింగ్ అనేది మన కెరియర్కి ఒక ఇన్సూరెన్స్ లాగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఫ్యూచర్లో మన స్టూడెంట్స్ కెరియర్స్లో అన్నెసెసరీ రిస్క్స్ అవాయిడ్ చేయాలంటే మనము చిన్న కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవాల్సిందే. మనము lakhs of rupees స్పెండ్ చేసే ముందు
ఒక కెరియర్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా సింపుల్ విషయమే కదా, క్లారిటీ వస్తుంది కదా. సో మీరు మీ పిల్లల కెరియర్ డెసిషన్స్ బయట వాళ్ళని ఎవరిని అడగకండి. మీరు మీ పిల్లలు కలిసి డిసైడ్ చేసుకోగలిగితే చాలా మంచిది. లేదా మీరు ఒక కెరియర్ కౌన్సిలర్ని అప్రోచ్ అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.